నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి ఈ ఉరుకుల పరుకుల జీవితంలో సాధారణంగా చాలామందికి మన కష్టం చెప్పుకోవడానికో మన బాధను పంచుకోవడానికో ఒక వ్యక్తి అంటూ ఎవరూ లేరు. తల్లిదండ్రుల దగ్గర చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. మరోపక్క కట్టుకున్న సంబంధాలు సరిగ్గా ఉండడం లేదు. సో చాలా కష్టాలు ఉంటున్నాయి, ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియదు. దీన్ని యూజ్ చేసుకునేకనే రకరకాల డేటింగ్ యాప్స్ అని, ఫ్రెండ్స్ యాప్స్ అని, అంటే మనం ఎవరితోనన్నా మాట్లాడుకోవడానికి ఒక ఫ్రెండ్ యాప్ కూడా ఉంది. రకరకాల కొత్త పుంతలు మనం చూస్తూ ఉన్నాం. అయితే చైనాలో ఒక వినూత్న కార్యక్రమానికి తెరతీశారు వాళ్ళు. ఎప్పుడు కూడా ఆపోజిట్ జెండర్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. దాంట్లో తప్పులా కూడా కాదు. మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, ఎవరినైనా హక్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించినప్పుడు, అది ఖచ్చితంగా ఆపోజిట్ సెక్స్ అయితే బెటర్. కాబట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని హక్ చేసుకోవచ్చు ఒక 5 minutes. అందుకు గాను 600 రూపాయలు చెల్లించాలి. బట్ కండిషన్స్ అప్లై. జస్ట్ హగ్ అంతే. హక్ చేసుకున్నారు కదా అని వాళ్ళు పిచ్చిగా బిహేవ్ చేయడానికి లేదు. ఇక్కడ అది ప్రారంభమైంది, చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందంట కూడా. భారతదేశంలో కాదు, చైనాలో. మన దగ్గరికి ఇంకా రాలేదు, మేబీ త్వరలో వస్తుందేమో. రాదు మన దగ్గర. ఎందుకంటారు? మనకు అన్ని రహస్యంగా జరిగిపోవాలి. బహిరంగంగా ఏదో పనులు చేయంగా అందరూ శ్రీరామచంద్రులే, అందరూ శ్రీ వైష్ణవులే. బొట్లో ఎండ్రకాయలు మాయమైపోయిన అన్నట్టు అందరూ చాలా బయట ప్రపంచానికి పవిత్రాత్ముల్లాగాను కనిపిస్తారు, కానీ వెనక చేస్తారు. అంటే నేను అది తప్పు ఒప్పు అనట్లేదు, ఉన్న పరిస్థితి చెప్తున్నా. ఈ పరిస్థితుల్లో ఇలాంటిది సాధ్యం కాదు. కానీ కల్చర్ గురించి ఏమంటారు? మంచిదే అంటారా? అక్కడ కాలమాన పరిస్థితులకి అక్కడ చైనాలో ఏం జరిగిందంటే, వన్ ఆర్ నన్ను ఒకప్పుడు నినాదం. జనాభా ఎక్కువైపోతుంది, జనాభా ఎక్కువైతే అప్పట్లో ఆర్థికాభివృద్ధి చాలా, అంటే జీడిపి చాలా తక్కువ ఉండేది. మన దేశం కంటే కూడా తక్కువ ఉంటే ఆశ్చర్యపోక్కర్లేదు అన్నట్లు ఉండేది చైనా పరిస్థితి. చాలా రోజుల క్రితం సంగతి ఇది. అయితే అలాంటి పరిస్థితి నుంచి వాళ్ళు మావో గారి నేతృత్వంలో సాంస్కృతిక విప్లవం అని చెప్పి, కల్చరల్ రెవల్యూషన్ అని, అలా ఆ దేశం అభివృద్ధి అలా మొదలైంది. సరే, అలా మొదలైన తర్వాత ఎంత మొదలైనా జనాభాను అరికట్టడం కష్టంగా అనిపించింది. కానీ అప్పట్లో జనాభా అని అంటే చాలా ఫస్ట్ మనకు చైనానే గుర్తొచ్చేది. ప్రపంచంలో ఈరోజు ఇండియా అది పోటాపోటీగా ఉన్నాయి తప్పితే, ఏది ఏమైనా జనాభా సమస్య వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెడుతుంది అనే ఒక ఉద్దేశంలో, అంటే ఉన్న వనరుల్ని ఉపయోగించుకోవటం చేతగాకొకటి, అలాగే అందరికీ ఉపాధి అందించటం కష్టమయ్యి, అలాగే ప్రకృతి విపత్తుల వల్ల పంటలు నాశనం అవ్వటము, ఇట్లా రకరకాల కారణాలతోటి తీవ్రమైన ఆహార సమస్య ఉండేది. అందుకోసం వాళ్ళు ఏం చేశారంటే 1 or none అని పెట్టారు. మనకు ఒకప్పుడు ఏంటి, 2 లేక 3 అని ఉండేది, తర్వాత 1 లేక 2. అక్కడేంటి అసలు 1 or none. అయితే ఈ 1 or none అనేది ఒకటి, అంటే సిబ్లింగ్స్ లేకపోవడం, ప్రేమాప్యతలు తగ్గిపోవడం ఒకటి. రెండోది పని గంటలు చాలా ఎక్కువగా ఉండటం ఒకటి. అక్కడ ఎంతో కొంత ఇంత పని చేయవలసిందే అనే ఒకటి. ఇవాళ చూడండి, మనకి వారానికి 70 గంటలు 80 గంటలు పని చేయాలి అని అనగానే ఉవ్వెత్తున మనం ఎలా కుదరదు, ఎవరి కోసం చేయాలి, ఎందుకోసం చేయాలి, మేము చెయ్యము అని ఒక రిటాలియేషన్ వచ్చేసింది. కానీ అక్కడ ఆ పని గంటలు చాలా ఎక్కువ అవటంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నారు నిజానికి, ఎందుకు అసలు ఈ పని గంటలు, ఈ పని ఒత్తిడి వల్ల మానవ జీవితాల్లో వచ్చే మార్పు ఏంటి అంటే, మానవుడు సంఘజీవి. ప్రతిరోజు ఒక 4-5 మినిమం 4-5 మనుషులతో మాట్లాడకుండా ఉండలేవు. కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పనులు చేసేసి ఇంటికి వచ్చేసేసి, భార్య కూడా పనులు చేసేసి ఇంటికి వచ్చేసేసి, ఇంట్లో పిల్లలు లేక, పెద్దవాళ్ళు దగ్గర లేక, వీళ్ళిద్దరే మాట్లాడుకోక, ఏదైనా ఒక కారణం చేత మనుషులు ఒంటరితనాన్ని అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చైనాలో సంగతి నేను చెప్పేది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, వారానికి 90 గంటలు 80 గంటలు పని అంటే ఇంకా వాళ్ళకి సామాజిక సంబంధాలు ఉండవు. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాలి,
మనం ఏం చేస్తాం, పెళ్ళి అనగానే సెలవు పెట్టుకుంటాం. అవును. అవునా? అలాగే పండగ అంటే పుట్టినరోజు పండగ, లేదు వేరే వాళ్ళ పుట్టినరోజు పండగ, ఏదైనా నలుగురిని కలవటానికి ఇష్టపడతాం మనం. ఇప్పుడు రేపు పొద్దున ఈ పని గంటలు ఎక్కువైన సందర్భంలో అసలు ప్రపంచం గురించి ఆలోచించటము, తనని గురించి తాను ఆలోచించుకోవటం, సమాజంలో ఏం జరుగుతుందో ఆలోచించే తీరిక ఓపిక ఉండవు. గంటలు గంటలు పని చేసేసి అలసిపోయి వచ్చి పడుకుంటారు. అంటే అప్పుడు దానివల్ల ఏం జరుగుతుందంటే మనుషుల్లో సంఘటిత శక్తి తగ్గిపోతుంది. అంటే నాకు ఒకరున్నారు, నేను ఇంకొకరికి ఉన్నాను అనే ఒక కమ్యూనికేషన్ చూసారా, అది తగ్గిపోద్ది. మనుషుల మధ్యలో కమ్యూనికేషన్ దెబ్బతింటే గనక సంబంధాలు దెబ్బతింటాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు భార్యాభర్తలకి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి అంటాం, అలాగే స్నేహితుల మధ్య కమ్యూనికేషన్ ఉండొద్దా, సిబ్లింగ్స్ మధ్యలో కమ్యూనికేషన్ ఉండొద్దా? ఉండాలి కదా. అయితే ఇవన్నీ కుదరని పరిస్థితి ఆల్రెడీ చైనాలో చూస్తున్నాం మనం. అయినా బుద్ధి లేకుండా ఇక్కడ మళ్ళీ మొన్న ఎవరు పడితే వాళ్ళు పని గంటలు పెంచేస్తాం. ఏం దేశానికి ఆ మాత్రం చేయరా మీరు? దేశ ప్రగతిలో జీడిపిలో మీరు భాగస్వాములు అవ్వాలని లేదా అని చాలామంది మాట్లాడారు. కానీ ఒక వ్యక్తి రోజుకి ఎఫెక్టివ్గా 6 గంటలు మాత్రమే పని చేయగలడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిపి పని చేసుకోవడం వల్ల, ఇంటికి వచ్చాక ఇద్దరు అలసిపోవడం వల్ల వాళ్ళిద్దరూ కూడా ఒక ప్రైవేట్ టైం కావచ్చు, ఒక ప్రైవసీ టైం ని వాళ్ళు స్పెండ్ చేయలేకపోతున్నారు. ఆఫీస్ లో టెన్షన్ అంతా ఇంట్లో పెడతాము. సో వీళ్ళు కొంచెం కూల్ గా ఉన్న టైంలో వీళ్ళు గొడవ పెడతారు. ఇదే జరుగుతుంది. అందుకే అంటున్నా, ఈ పని గంటలు ఎక్కువ వల్ల ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు చైనాలో ఆ పరిస్థితి రావడానికి కారణం అదే. అక్కడ వాళ్ళు 600 రూపాయలు ఇచ్చి ఒకరిని హగ్ చేసుకుంటున్నారు. హగ్ అంటే ఏంటి అంటే అది ఒక స్పర్శ. ఒక మనిషి నా కోసం ఉన్నారు, ఒక మనిషి కోసం నేను ఉన్నాను అనే ఒక శరీర భాష అంటారు దీన్ని. ఏమంటే శరీర భాష అంటే బాడీ లాంగ్వేజ్ ఒట్టిగా రాదు. మనసులో ఆలోచన బట్టే బాడీకి ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు అక్కడ కృత్రిమంగా అది తెచ్చుకోవాలని చూస్తారు. ఇప్పుడు ఈ 600 ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు, వీళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు. అలాంటి పరిస్థితి దాపరించకూడదు మన భారతదేశంలో. అంటే గనక ఈ 70 గంటలు 90 గంటలు అన్నారే, ఇలాంటివి రాకూడదు. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అంటే మనకున్న సామాజిక కట్టుబాట్లనండి, విలువలు కొన్ని ఉన్నాయి కదా, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన విలువలు. వీటి వల్ల ఎవరో తెలియని మనిషిని వెళ్ళి, ఇప్పుడు ఈ రోజుకి మగవాళ్ళు ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి కూడా ఆలోచించే మనుషులు ఉన్నారు. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో షేక్ హ్యాండ్ ఇస్తున్నారో ఎందుకు. నేను కూడా చాలామందికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడను. కొంతమంది ఉంటారు బాగా తెలిసిన వాళ్ళు, వాళ్ళని హత్తుకోవాలనిపిస్తుంది. ఆడవాళ్ళ మగవాళ్ళ అనేది వేరే విషయం, షేక్ హ్యాండ్ ఇచ్చేస్తాం. కానీ కొంతమందికి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అంటే చాలా ఆలోచిస్తా. మరి అలాగే ఒకప్పుడు గుర్తుండి ఉంటుంది మీకు, షబ్నా ఆజ్మీ నెల్సన్ మండేలాకి ముద్దు పెట్టింది. ఆయన ధీరోదాత్తమైన వ్యక్తిత్వానికి కావచ్చు, త్యాగానికి కావచ్చు, ఏదైనా ఆ వ్యక్తి నచ్చి ముద్దు పెడితే దానిని ఆ ముస్లిం సంఘాల వాళ్ళు ఆమె మీద ఫత్వా జారీ చేశారు. అంటే ఈ లెక్కన ఇక్కడ కనుక అలాంటివి ఏమన్నా జరిగితే అప్పటికిప్పటికి తెగ మారిపోయినాయి సామాజిక పరిస్థితులని నేను అనను. ఇంకా ఇప్పుడు ఆలింగనానికి ఒక ఫత్వా జారీ చేశారనుకోండి, ఏ మతం వాళ్ళకి ఆ మతం వాళ్ళు. ఇంకేమన్నా ఉంది? అందుకని మీరు అన్నది అనుకుంటే అది చైనాకే పరిమితం అవుతుందేమో, మన వరకు వచ్చే అవకాశాలు లేవంటారు. కానీ వచ్చే పరిస్థితులున్నా మనం అది పరిష్కారం అనుకోము, మనకున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా. అంటే చైనాలో వాళ్ళకన్నా మనం ఇంకా కష్టపడిపోతాం, మానసిక పరమైన ఇబ్బందులు వచ్చేసేస్తాయి. అంటే దాని నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. కష్టాలేమో వస్తున్నాయి. ఈ మన సమాజంలో ఉన్న విలువలను బట్టి ఆ ఆప్షన్ మనం ఎంచుకోము అని చెప్తున్నాం. చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.